తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరగబోతుంది? అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా పెరిగిన గుండె చప్పుడుకు కారణం ఏంటి? ఖమ్మం వేదికగా సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభలో చోటు చేసుకున్న ఆ ఊహించని దృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఒకే ఫ్లెక్సీపై సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దర్శనం ఇవ్వడం వెనుక నడుస్తున్న ఆ మైండ్ గేమ్ ఏంటి? అసలు పొత్తులేని ఈ రెండు పార్టీల మధ్య ఈ స్థాయిలో ఫ్లెక్సీలు వెలవడం కేవలం స్థానిక నేతల అభిమానమేనా, లేక తెర వెనుక ఏమైనా సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్లు రూపుదిద్దుకుంటున్నాయా? దీనికి తోడు అదే సభలో టీడీపీ ఫ్లెక్సీలు కూడా కలకలం రేపడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ విచిత్రమైన రాజకీయ డ్రామా భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరగబోతుంది? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని సరికొత్త సంచలనం ఒకటి ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఖమ్మం వేదికగా సాగుతున్న కాంగ్రెస్ అధికారిక సభలో ఒక్కసారిగా దృశ్యం మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణం వైపు చూసిన వారంతా ఒక్క నిమిషం పాటు షాక్కు గురయ్యారు. అక్కడ కాంగ్రెస్ జెండాల మధ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దర్శనమిచ్చాయి. రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ జగన్ బొమ్మలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. అధికారికంగా ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఖమ్మం నడిబొడ్డున ఈ స్థాయి ఫ్లెక్సీలు వెలవడం వెనుక ఏదో బలమైన వ్యూహముందనే అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం వైసీపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదన్నది వాస్తవం. మరి అలాంటప్పుడు కేవలం స్థానిక నాయకుల అభిమానంతోనే ఇవి వెలిసాయా అంటే నమ్మడం కష్టమే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలు కాపాడుకోవాలనే ముందస్తు ప్లాన్లా ఇది కనిపిస్తోంది. ఇదే సభలో మళ్లీ రేవంత్ కు మద్దతుగా టీడీపీ ఫ్లెక్సీలు కూడా కనిపించడం గమనార్హం. ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వైవిధ్యంగా ఉంటాయని ఈ తాజా సంఘటన మరోసారి నిరూపించింది. సీఎం రేవంత్ రెడ్డి సభలో వెలిసిన ఫ్లెక్సీలు కేవలం కాగితాల అలంకరణ మాత్రమే కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అటు రేవంత్, ఇటు జగన్ ఫోటోలను ఒకే చోట ముద్రించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతుంది. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పగ్గాలు చేపట్టడంతో జగన్ సరికొత్త రక్షణ వ్యూహాలు రచిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అండ చూసుకుని అడుగులు వేయాలనే యోచన ఇందులో దాగి ఉండవచ్చు. అయితే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు ఈ పరిణామం మింగుడు పడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అదే వేదిక వద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ప్రత్యక్షం కావడం విశేషం. జగన్, చంద్రబాబు ఇద్దరి మద్దతుదారులు రేవంత్ రెడ్డి సభను తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇక్కడ ఆసక్తికరం. ఇది కేవలం ఒక ప్రాంతీయ ఫ్లెక్సీ రాజకీయ వినోదం మాత్రమే కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది. తెర వెనుక సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్లు రూపుదిద్దుకుంటున్నాయనే సంకేతాలు ఈ ఫ్లెక్సీలు ఇస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాటను ఈ ఫ్లెక్సీలు అక్షరాలా నిజం చేశాయి. కాంగ్రెస్ సభలో వైఎస్ జగన్ ఫోటోలు కనిపించడమంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఖమ్మం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ విపక్ష నేత జగన్ ముఖచిత్రంతో స్వాగత తోరణాలు లభించాయి. ఒకే ఫ్లెక్సీపై రేవంత్ రెడ్డి నవ్వుతున్న ముఖం, పక్కనే జగన్ ఫోటో చూసి జనాలు అవాక్కవుతున్నారు. నిన్నటి వరకు ఒకరినొకరు విమర్శించుకున్న నేతల అభిమానులు ఇప్పుడిలా ఒకటైపోవడం చూసి రాజకీయ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏపీలో అధికారం పోయాక జగన్ తెలంగాణ కాంగ్రెస్తో స్నేహం చాలా అవసరమైనట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కూటమి దెబ్బకు తట్టుకోవాలంటే పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులుండాలని భావిస్తున్నారేమో. చిత్ర విచిత్రాల ఖమ్మం జిల్లాలో ఇదే సభకు రేవంత్ రెడ్డి కోసం టీడీపీ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అంటే అటు బాబు అభిమానులు, ఇటు జగన్ అనుచరులు ఒకేసారి రేవంత్ను ఓ రేంజ్లో ఓన్ చేసుకుంటున్నారన్నమాట. ఇరు పార్టీల అధినేతల మధ్య లేని పొత్తు ఇలా ఫ్లెక్సీల రూపంలో బజారున పడడం నిజంగా గమ్మత్తైన విషయమే. ఈ ఫ్లెక్సీల కలకలం రాబోయే రోజుల్లో ఎంతమంది గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందో చూడాలి. ఖమ్మం జిల్లా నడిబొడ్డున నేడు జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీఎం సభలో వైసీపీ అధినేత బొమ్మలు పెట్టడం ఏమిటని సామాన్య జనం ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. పార్టీల జెండాలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా ఈ విచిత్ర కలయిక వెనుక ఉన్న మర్మమేమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ఖమ్మంలో వైసీపీకి కనీస బలం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఇంత ఖర్చు పెట్టి మరీ రేవంత్, జగన్ బొమ్మలతో ఫ్లెక్సీలు వేయడం వెనుక పెద్ద హస్తమే ఉండి ఉంటుంది. ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం ఆరాటపడుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు అనుచరులు కూడా రేవంత్ కు మద్దతుగా అక్కడ ఫ్లెక్సీలు కట్టడం మరో విశేషం. దీంతో ఖమ్మం కాంగ్రెస్ సభ కాస్త ఏపీ రాజకీయాల వేదికగా మారిపోయినట్లు అనిపిస్తోంది. ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవాలని సాధారణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఖమ్మంలో జరిగిన పరిణామం తెలుగు రాష్ట్రాల భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు దిక్సూచిగా మారే అవకాశముంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వెలిసిన జగన్ ఫ్లెక్సీలు రాబోయే పొలిటికల్ ట్రెండ్ను ముందే చూపిస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు వైఎస్సార్సీపీ తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తోందనడానికి ఇవే ప్రాథమిక ఆధారాలు. కేంద్రంలో ఉన్న బీజేపీని, ఏపీలో ఉన్న టీడీపీని ఎదుర్కోవడానికి జగన్కు ఒక బలమైన మిత్రుడు కావాలి. అందుకోసం తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్తో చేతులు కలపడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఈ కలయికను అంత తేలిగ్గా అంగీకరిస్తాయని అనుకోలేం. పైగా అదే సభలో టీడీపీ మద్దతుదారులు సైతం రేవంత్ రెడ్డికి జై కొడుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి పాత పరిచయాల దృష్ట్యా టీడీపీతో ఆయనకున్న బంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అటు బాబు, ఇటు జగన్ ఇద్దరి నీడలు ఒకే కాంగ్రెస్ సభపై పడడం సరికొత్త చర్చకు దారితీసింది. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో మొదలైన ఈ ఫ్లెక్సీల కలకలం అంతటితో ఆగిపోయేలా లేదు. రాబోయే రోజుల్లో ఈ ముక్కోణపు వ్యూహాలు ఎలాంటి సంచలన మలుపులు తీసుకోబోతున్నాయనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఖమ్మం నడిబొడ్డున వెలిసిన ఈ పొలిటికల్ ఫ్లెక్సీలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఒకే వేదికపై అటు జగన్, ఇటు చంద్రబాబు అభిమానులు రేవంత్ రెడ్డికి జై కొట్టడం వెనుక అసలు రహస్యమేమిటో కాలమే నిర్ణయించాలి. కేవలం స్థానిక లీడర్ల అతి ఉత్సాహమా, లేక తెర వెనుక నడుస్తున్న మైండ్ గేమా అనే కోణంలో ఇంకా విశ్లేషణలు సాగుతూనే ఉన్నాయి. ఏపీలో మారిన అధికార సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దల అండ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ విచిత్రమైన ఫ్లెక్సీల కలకలం కాంగ్రెస్, వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఎలాంటి అంతర్గత ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. అధికారికంగా పొత్తులు లేకపోయినా ఈ స్థాయి రాజకీయం నడవడం భవిష్యత్తులో రాబోయే సరికొత్త మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. సరిహద్దు జిల్లా ఖమ్మంలో రేగిన ఈ పొలిటికల్ సెన్సేషన్ ఇక్కడితో ఆగుతుందా, లేదా ఏపీ గడ్డ వరకు విస్తరిస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈ ఫ్లెక్సీల వెనుక దాగున్న అసలు సూత్రధారులు త్వరలోనే బయటపడే అవకాశముందని పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి. రోజురోజుకు మారుతున్న ఈ వ్యూహ ప్రతివ్యూహాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాల్సిందే.